ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. దశ దిశ చూపిన మహనీయులు, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి ప్రత్యేకించి ఈ సమాజంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించేలా చేసిన వ్యక్తి అంబేద్కర్ గారికి శిరస్సు వచ్చి మోకరిల్లి జైవ్యం తెలియపరుస్తున్నాం. మిత్రులారా, ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగేలా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైనా ఈ దేశంలో రాజ్యాంగం గొప్పదా, సుప్రీంకోర్టు గొప్పదంటే రాజ్యాంగం గొప్పదని చెప్పాలి. అలాగే రాజ్యాంగం గొప్పదా, పార్లమెంటు గొప్పదంటే పార్లమెంటు గొప్పది. ఈ రాజ్యాంగాన్ని కూడా సవరణ చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు ఉండాలి, దాంట్లో ఎంతమంది కేంద్ర మంత్రులు ఉండాలా, సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలా, ఈ న్యాయమూర్తులు అవ్వాలంటే ఒక కొలీజియం అనే వ్యవస్థ ఉంటుంది. వీటన్నిటిని తీర్చిదిద్దుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రెండింటికన్నా గొప్ప మహనీయ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించాడు, పార్లమెంటుని ఇచ్చాడు, అలా సుప్రీంకోర్టు ఇచ్చాడు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఒక వ్యక్తి తెలంగాణలో మొన్న సోషల్ మీడియాలో వచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్కి 5 డిగ్రీలే అని చెప్తున్నాడు. వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, నేను చూపిస్తానమ్మానంటే నాతో డిబేట్లోకి అఫీషియల్గా 8 డిగ్రీలు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్కి. ఇంకొక 8 డిగ్రీలు, మొత్తం 16 డిగ్రీలు కలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో విశ్వవిజ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సందర్భంగా తెలియపరుస్తాం మిత్రులారా. అదేవిధంగా పంచాయతీ నుంచి పార్లమెంటు కూడా వ్యవస్థ ఎలాగుండాలో కూడా చూపించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతమంది కొనియాడుతున్నారు. ఈ దేశంలో అన్ని కులాలకు అతను న్యాయం చేశాడు. నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ప్రతి ఒక్క కులానికి న్యాయం చేశాడు, ప్రతి ఒక్క మతానికి కూడా న్యాయం చేశాడు. ఇది కాదని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందంటే రమ్మని చెప్తున్నా. ఈ మనువాదులు, మతోన్మాద శక్తులు కుట్రల కుతంత్రాలతో రిజర్వేషన్ లేకుండా చేయాలని చూస్తున్నాయి మిత్రులారా. అవి జరగవు. మేమున్నంత వరకు కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెలసిల్లుతుంది. రాబోయే రోజుల్లో బహుజన అధికారం కూడా మేము పొందుతాం. ఆ ఎర్రకోట మీద నీలి రంగు జెండా ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ సందర్భంగా మానేశ్రీ కాంశీరామ్ చెప్పిన ఒక మాట చెప్పాలి మీకు. ఒక చీపురి కట్ట తీసుకుంటా, దాన్ని ఒక గట్టిగా దారంతో కడితే ఆ చీపురి మనకు దేనికి ఉపయోగపడుతుందంటే చెత్తగా తుడవడానికి మాత్రమే. అదే చీపురి విడిపోతే చెత్తగా చల్లా చెదురైపోతుంది. మిత్రులారా, సంఘటితంగా ఉండి మీ యొక్క హక్కుల కోసం, మన యొక్క హక్కుల కోసం పోరాడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పోరాడి హక్కులు సాధించుకోమని చెప్తున్నాను. ఎందుకు చెప్తానంటే అలా దారం కనుక విడిపోతే లూజ్ అయిపోతుంది, చల్లా చెదిరి చెత్తకుంటుంది. మనం కూడా చల్లా చెదురుగా ఉండకోకుండా ఐక్యతతో ఉండి మన యొక్క హక్కులు కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియపడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రదేశానికి వచ్చి 79 సంవత్సరాలు పూర్తి 80లోకి వచ్చాం మిత్రులారా. ఆ మహనీయుడు నడియాడిన ప్రదేశం ఎంతో పవిత్రమైన స్థలం. ఇది ఒక కులానికో ఒక మతానికో చెందిన కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి దీంట్లో రావడానికి అర్హుడని మేము చెప్తూ, త్వరలోనే అధ్యక్షుల వారు చెప్పిన విధంగా ఎవరెవరికైతే మీరు ఇక్కడ చదివించాలనుకుంటున్నారో, వాళ్ళకైతే కల్పించాలనుకుంటున్నారో అవన్నీ కార్యక్రమాలు చేపట్టండి. మా వంతు సహకారం ఎప్పుడు ఒక దళిత బహుజనుడిగా నా సహకారం ఉంటుందని తెలియపరుచుకుంటూ కార్యక్రమానికి నన్ను పిలిచిన పెద్దలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలాంటి మహానుభావుని స్మరించుకునే కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినాను. జయరాజ్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఎంత పెద్ద మహానుభావుని ఏదో ఒక వర్గానికి పరిమితం చేయకుండా ప్రజలందరికీ నాయకుడి కింద భావించాలని నా యొక్క ఉద్దేశం. దాంట్లో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజున ఈ పవిత్ర స్థలంలో అంబేద్కర్ గారి 1944 సంవత్సరంలో ఇక్కడ శంకుస్థాపన, ఈ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు కూడా అన్ని సంఘాల వారికి ఇక్కడ చేరి ఈ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ
ఆయన సూచించినటువంటి సూచనలు సమీకరిస్తూ పోలీసు పోరాడు ఆ 3 సూచనలు మనందరం కూడా ముందుకెళ్ళి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ సంఘాల నాయకులు కులాల మతాలకు అత్యంతంగా కార్యక్రమాలు చేపట్టి ఆశయంతో ఇక్కడ ఈ భవనం నిర్మించారో ఆ కార్యక్రమాలు కూడా మళ్ళీ కార్యక్రమాలు పునరుద్ధరించే విధంగా అందరూ సంఘాల నాయకులు ప్రయత్నించాలని కోరుకుంటూ సెలవు. నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ నమో బుద్ధాయ. అందరూ లేడండి విడిది రాయా లోకల్ నాయకులు చూడొచ్చునా చెప్పండి. అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. కొత్త अमर रहे महात्मा ज्योतिबा फुले. अमर रहे महात्मा ज्योतिबा फुले. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1944 సెప్టెంబర్ 30వ తారీఖున వివరణ ఇచ్చేసి ఈ పవిత్ర స్థలంలో కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో పత్తిపాటి లక్ష్మయ్య గారు ఆ ఆధ్వర్యంలో ఆయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ ఆది ఆంధ్ర మూవ్మెంట్ చేస్తూ ఇండియా మొత్తం తిరిగారు. ఆ సమయంలో కాకినాడ నుంచి జంక్షను అట్లా ఇచ్చేసి గురువాడ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం నందయ్య గారని అంబేద్కర్ గారి శిష్యుడు, ఇక పత్తిపాటి లక్ష్మీ గారి స్నేహితుడు. వీళ్ళందరూ కూడా లక్ష్మీ గారు చీఫ్ ఇంజనీర్ స్టేట్కి, ఆంధ్ర తెలంగాణ తమిళనాడుకి వచ్చినప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ద స్టేట్ అయిన ఆయన ఆధ్వర్యంలో 44 ఎడ్లమెంట్తో ఉదయంలో తీసుకొచ్చి ఏదో అంబేద్కర్ వచ్చారో ఆ యొక్క ఎడ్లమెంట్కి మల్లెపూలతో అలంకరించి తీసుకొని రావడం జరిగింది. అది మా పెద్దలు చెప్పారు. దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. ఢిల్లీలో కూడా ఆ లైబ్రరీలో ఇక అంబేద్కర్ హిస్టరీ ఉంది. అక్కడి నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలామంది వచ్చి దీని ఇక చూసి సందర్శించి వెళ్తున్నారు, దీని విషయాలు తెలుసుకుని వెళ్తున్నారు. ఈ ప్లేస్లో అలివేలాంబ హాస్టల్ అని చెప్పి ఒక శంకుస్థాపన అంబేద్కర్ చేశారు. కారణం ఏంటంటే మహిళలు విద్యలో వెనుబడిపోతున్నారు, ఆ మహిళలకు విద్య అందించాలనే ఉద్దేశంతో లక్ష్మీగారు కోరుకొని అంబేద్కర్తో ఒక శంకుస్థాపన చేయడం, ఆ యొక్క ప్లేస్లో భవనాన్ని నిర్మించి మహిళలకి కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో విద్యను బోధించడం జరిగింది. హాస్టల్గా పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రక్రియలు కానీ చుట్టూ ఉన్న గ్రామాలు కానీ ఒడ్లు అన్ని ధాన్యాలు పోగేసి కూరగాయలు పోగేసి హాస్టల్కి ఇస్తూ ఉండగా అనేక మంది యొక్క హాస్టల్లో చదివి అత్యున్నత స్థాయికి ఐఏఎస్గా ఐపీఎస్లో కూడా గురుభావంకి ఎదిగిన చరిత్ర యొక్క అంబేద్కర్ భవన్కి ఉంది. దాన్ని మహిళలుగా అనేక విద్యని బోధించిన చరిత్ర కూడా కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘానికి ఉంది. ఈ యొక్క సంఘం తరఫున హాస్టల్లో మన వార్డెన్గా ఉన్న ఆయన దీన్ని ఆక్రమించుకునే పరిస్థితిలో ఉంటే దాన్ని కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఒక కమిటీకి ఏర్పడి అంతకుముందు ఈ కమిటీ కూడా రెన్యూ సాగిపోయింది 25 ఏళ్ళు. దీంట్లో గోపాల్ సాగర్ అని ఒకే వ్యక్తి ఇక కమిటీలో బతుకున్నాడు. అతనితో ఉదయపూర్ సర్పంచ్ గారు ఆయన సంతకం పెట్టి రెన్యూలు చేయించి 28 ఏళ్ళకి రెన్యూలు కట్టుకుంటా వచ్చి నాకు సంవత్సరం 5 చొప్పున దీన్ని రెన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక కృష్ణా జిల్లా సంఘం కమిటీ ఏర్పడింది. ఇక ఎస్వీ స్కూల్లో కమిటీలు కూడా మన ప్రెసిడెంట్గా ఎన్నుకొని మన బీజేపీ సార్ గారి ముఖ్యులందరూ పల్లెసాబు గారు అందరూ కూడా నన్నే ఉండమని చెప్పి దీన్ని సాయం చేయడంలో చేయడం జరిగింది. అప్పటి పోలుకొని ఈ యొక్క కృష్ణా సంఘం అంతా కమిటీ అంతా ఉద్యమం చేస్తూ అనేక గ్రామాలను కలుపుకుని
దీన్ని సాధించే విధంలో ఒక ప్రయత్నంగా మేము 2000 సంవత్సరంలో దీన్ని సాధించి దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా ఉద్యమ రూపం ఏంటంటే దేహాదృష్టం చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ కూడా దిగ్బంధం చేయడం జరిగింది. మేము అసలు అయ్యో అనేక ఇబ్బందులు పడినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆర్డీఓ ఆఫీసులో కలెక్టర్ అందరూ వచ్చి ఈ యొక్క ఆదివాసీ సంఘానికి మాకు ఈ కమిటీ తరఫున ఈ యొక్క భవనం అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని అనేక విధాలుగా తిరుగుతూ మేము అనేక మీటింగ్లు వేయడం జరిగింది భవన నిర్మాణానికి. కానీ ప్రభుత్వం తరఫున ఎస్సీ ఎస్టీ స్టేబుల్ నిధులు ఉన్నాయి. మన డబ్బులు మనకు అంబేద్కర్ ఇచ్చాడు రాజ్యాంగం ద్వారా. ఆ యొక్క నిధుల్ని మేము ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక అప్పుడు రాయవలసారి ఎమ్మెల్యే ఉండగా ఆయన కలవడం ఆయన తీసుకురావడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం లేట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో సెక్రటరియట్లో మన సుద్దాలదేవి గారు కొలబశ్రీ గారు కలిసిన తర్వాత బాలయ్య గారు ముగ్గురు ఎంటపెట్టిని ఇప్పుడు సీఎం తెలంగాణకి అప్పుడు సీఎం చంద్రబాబు తీసుకెళ్ళడం ఆయన జియో నెంబర్ 37 ఇచ్చి 20 లక్షలు దాన్ని రెడీ చేయడం జరిగింది. కానీ అమౌంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ భవన నిర్మాణం చేసే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ జవదాలు అయిపోయింది గవర్నమెంట్. నెక్స్ట్ సీఎంగా రాజశేఖర్ గారు రావడం జరిగింది. ఆయన కలిసి ఆయన ద్వారా యొక్క శంకుస్థాపన చేసి ఇప్పుడు నిర్మాణం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది కనుక ఈ కమిటీ సభ్యులందరూ ఎప్పటి నుంచి ప్రభుత్వం రాని పక్షంలో మేము అందరినీ కొంతమంది సభ్యులుగా చేర్చుకుంటూ అలాగే చందాలు సేకరించి దీన్ని కంప్లీట్ చేసి మళ్ళీ గౌరవప్రదంగా మరి ఓపెన్ చేస్తామని మేము తెలియజేస్తాం. అలాగే ఇదే బుద్ధ క్షేత్రం గుడివాడలో ఉంది. దాన్ని అందరూ దళితంగా దాన్ని ప్రత్యేకపరిచేసి దాన్ని రిలీజ్ చేసిన దానిలో బీజేపీ గారు నేను అంతకుముందు 10 ఏళ్ల క్రితంగా దాన్ని కూడా మూవ్మెంట్ చేయడం జరిగింది. దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్రయత్నించాం బుద్ధక్షేత్రానికి. కానీ అప్పుడు గవర్నమెంట్ అడ్డుపడ్డారు. దాన్ని ఐక్యత గుడి కూడా దాన్ని కూడా బహుశా అనేక ఉన్నాయి మన జిల్లాలో స్టేట్ మొత్తం ఉన్నాయి. దానిలో ముఖ్యమైనది ఇక్కడ బుద్ధక్షేత్రం గుడివాడుతుంది. దాన్ని వేరే రకంగా చిత్రీకరించి దాన్ని నిర్ణయం చేస్తున్నారు కనుక బుద్ధక్షేత్రాన్ని బౌద్ధ భిక్షులను తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన దానికి కట్టే ప్రయత్నం చేస్తాం. దానికి ప్రభుత్వ సపోర్ట్ అడుగుతాం, అలాగే సెంట్రల్ సపోర్ట్ అడుగుతాం. కనుక ఈ యొక్క విధానంలో అంబేద్కర్ వచ్చి శంకుస్థాపన చేశారంటే మనకు ప్రయత్నిస్తాం. చాలా చోట్ల కానీ అంబేద్కర్ ఇక్కడ గుడివాడే ఎక్కువ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది కోర్టులో. కానీ ఆయన ఆశయదారుల కోసం కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం కృషి చేస్తుందని గుడివాడలో అన్ని సంఘాలను కలుపుకొని దళిత సంఘాలను కలుపుకొని దీన్ని భవిష్యత్తులో ఒక ఏపీ స్టడీ సర్కిల్గా అంబేద్కర్ వారు ఏదైనా రాజ్యాంగ సాధి దిశగా ఒక అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని అనేక మంది పేదలకు కుటుంబ ట్రైనింగ్ ఇచ్చాం, మెడికల్ క్యాంపులు పెట్టాం, జీఎస్టీ కోచింగ్ పెట్టాం, బ్యాంక్ కోచింగ్ పెట్టాం. అన్నింటిలో కూడా సక్సెస్గా ఫ్రీగా పెట్టి కృష్ణా ఆదివాసీ సంఘం తరఫున మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుతూ భవిష్యత్తులో మీ అందరి దగ్గరికి వచ్చి భవన నిర్మాణానికి మీ సపోర్ట్ కావాల్సిన కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్.